హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు మనం TeamViewer అనే సాఫ్ట్వేర్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రీవియస్ మనం ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ గురించి నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ సాఫ్ట్వేర్ని ఎలా కనెక్ట్ చేయాలి, మనం ఏది షేర్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో కూడా స్క్రీన్ షేరింగ్ సంబంధించి అంటే మనకి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి యాక్సెస్ చేయడానికి యూస్ చేసే ఇంకో సాఫ్ట్వేర్ అయిన TeamViewerని ఈ వీడియోలో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఆ సాఫ్ట్వేర్ని ఎలా యూస్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకై నన్ను వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. గాయ్స్, ఫస్ట్ TeamViewer చేసే పని ఏంటంటే మనం ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఒక ఇంటర్నెట్ ద్వారా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ యాక్సెస్ చేయడమే ఈ సాఫ్ట్వేర్ పని. లాస్ట్ టైం మనం ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ ఎలా యూస్ చేసామో సేమ్ అదే ప్రొసీజర్ లో ఉంటుంది. దీనికైతే కొంచెం సెట్టింగ్స్ అలాగే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే మారుతుంది. అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ కి వెళ్ళి గూగుల్ క్రోమ్ లో TeamViewer అని సెర్చ్ చేయండి. TeamViewer అని సెట్ చేయండి. సెట్ చేస్తే మీకు ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ TeamViewer వెబ్సైట్ అయితే వస్తుంది. www.teamviewer.com అని చెప్పేసి వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ అని ఉంటుంది. ఇదైతే క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఫ్రీ మీద క్లిక్ చేయగానే మీకు సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్లీ డౌన్లోడ్ అవుతుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట ఈ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది. కంప్లీట్ గా ఫైల్ 33 MB అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత సెటప్ కూడా చూపిస్తాను ఇప్పుడు. గాయస్, మీకు TeamViewer ఐకాన్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి ఇప్పుడు సెటప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. దీన్ని సెటప్ చేద్దాం. డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకి పర్మిషన్స్ లో రన్ అని అడుగుతుంది. రన్ చేద్దాం. అలాగే ఇక్కడ డిఫాల్ట్ ఇన్స్టాలేషన్లోనే ఉంచండి. మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఏం మార్చొద్దు. ఓన్లీ డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యే ఉంటుంది. దాంట్లో ఉంచేసి కింద యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ లో ఎస్ అని కొట్టండి. ఏంటంటే 5 రాల్స్ పర్మిషన్, మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా వద్దా అనేది మన సిస్టమ్ అడిగే పర్మిషన్ అనమాట. ఇక్కడ యాక్సెప్ట్ అని కొట్టాలి. ఇక్కడ ఐ యాక్సెప్టెడ్ అని కొట్టి కంటిన్యూ ప్రెస్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. గాయస్, మీకు TeamViewer ఓపెన్ అయిన తర్వాత ఇంటర్నెట్ కనెక్ట్ అయితేనే మీకు ఈ ఐడి పాస్వర్డ్ అనేది చూపిస్తుంది. ప్రతిసారి మీకు TeamViewer క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయగానే ఇవి కొత్తవి అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, లాస్ట్ నా WFIZX అని చెప్పేసి పాస్వర్డ్ అని చూపిస్తుంది. మీకు ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనేది మళ్ళీ క్లోజ్ చేయగానే మళ్ళీ ఓపెన్ చేయగానే మళ్ళీ కొత్తవి వస్తాయి. చూడండి, పాస్వర్డ్ అయితే మారింది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక్కొక్కసారి ఐడి మారిపోయినా మీకు పాస్వర్డ్ అనేది కామన్గా మారుతూ ఉంటుంది. అంటే మనం ఒకసారి స్క్రీన్ షేరింగ్ అవతల పక్క వాళ్ళకి ఐడి పాస్వర్డ్ చెప్పిన తర్వాత మీరు TeamViewer క్లోజ్ చేయగానే ఆటోమేటిక్లీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు 2 సిస్టమ్స్లో ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది చూపిస్తాను. నా పీసీలో అయితే TeamViewer అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ పీసీలో యాక్సెస్ వచ్చేసరికి నా ల్యాప్టాప్లో యాక్సెస్ చేసి చూపిస్తాను. మీరు ఎక్కడి నుంచైనా మీరు ఇంటర్నెట్ బేస్ మీద ఇది రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను TeamViewer అయితే ఓపెన్ చేస్తున్నాను నా ల్యాప్టాప్లో వచ్చేసరికి. ఇప్పుడు TeamViewer అయితే ఓపెన్ అయింది. సో మీకు ఇక్కడ రెడీ టు కనెక్ట్ అని రావాలి. కింద మనకి రెడీ టు కనెక్ట్ అని వచ్చిన తర్వాత మన ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మనకి ఏదైతే మనం కనెక్ట్ చేయాలనుకుంటున్నామో సిస్టము, ఆ ఐడి పాస్వర్డ్ అయితే మనం తీసుకొని ఇక్కడ చూడొచ్చు 229 అని చెప్పేసి మన ఐడి ఉంది కదా, అది ఇక్కడ రిమోట్ కంట్రోల్ అని ఉంది కదా, దీంట్లో వచ్చేసరికి టైప్ చేయాలి. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా చూడండి. ఐడి అయితే ఇక్కడ టైప్ చేశాను. కింద కనెక్ట్ అని ఉంది కదా, ఈ కనెక్ట్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. చూడండి, పాస్వర్డ్ అయితే అడిగింది. అప్పుడు మనం ఏదైతే మనకి అవతల పక్క పీసీలో ఉన్న పాస్వర్డ్ ఉందో అది మనం ఇక్కడ టైప్ చేయాలి. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా చూడండి. ఇది ప్రతిసారి మారుతుంది పాస్వర్డ్ అనేది. ఒకసారి షేర్ చేసిన వాళ్ళకి మళ్ళీ మీరు వాళ్ళు కనెక్ట్ అయిపోతారేమో తెలియకుండా అనేది ఉండదు. క్లోజ్ చేయగానే అది పాస్వర్డ్ చేంజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ అవతల పక్క వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. మీ పర్మిషన్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది వాళ్ళని. ప్రెస్ చేయగానే మీకు స్క్రీన్ అయితే ఇక్కడ బ్లాక్ స్క్రీన్ కింద మారుతుంది, వాల్పేపర్ అయ్యి డిజేబుల్ అయ్యి. సో మనకి చూడొచ్చు ఆ పీసీ ఈ పీసీలో అయితే కనెక్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో మౌస్ మూవ్ చేస్తే అవతల పక్క సిస్టంలో కూడా మూవ్ అవుతుంది. మీకు ఇది ఇంటర్నెట్ బేస్ మీద రన్ అవుతుంది కాబట్టి స్పీడ్ బట్టి కనెక్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనకి 2 స్టార్ట్ మెనూస్ ఉన్నాయి. అలాగే మొత్తం మీకు ఆ సిస్టంలో ఉన్న యాక్సెస్ అంతా ఈ సిస్టంలో యూస్ చేయొచ్చు. గాయ్స్, ఈ వీడియోలో మీకు TeamViewer సాఫ్ట్వేర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. గాయ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.